హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇంట్రోవర్ట్ అమ్మాయి 123. నేను ఈరోజు అయితే చికెన్ కర్రీ చేయబోతున్నాను. ముందుగా చికెన్ కర్రీ చేయడం కోసం ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఆ ప్యాన్లో తగినంత ఆయిల్ వేసి మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. ఆ తర్వాత పుదీనా, ఉల్లిగడ్డ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఉల్లిగడ్డలు మనకి బ్రౌనిష్ రెడ్ కలర్లో వచ్చేదాకా వాటిని ఆయిల్లో ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఉల్లిగడ్డలు బాగా ఫ్రై అయ్యేదాకా మనము వాటిని కలుపుతూనే ఉండాలి. బాగా కలిపిన తర్వాత ఉల్లిగడ్డలు కొంచెం రెడ్డిష్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా మనం వాటిని బాగా కలుపుకోవాలి. చిటికెడు ఉప్పు వేసి బాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ ఇలా జరుగుతున్నప్పుడు అయితే నేనైతే రీసెంట్గా కుకింగ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసిన. యూట్యూబ్ గురించి అసలు ఏమీ తెలియదు, నాకైతే జీరో నాలెడ్జ్ అండి. అసలు ఏమీ తెలియదు. ఏదో నాకు కొంచెం యూట్యూబ్లో చూసిన వీడియో టిప్స్ అవి ఇవి ఫాలో అవుతూ నేనైతే యూట్యూబ్ అయితే చాలా ఇయర్స్ అయింది స్టార్ట్ చేసి, కానీ నేను వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ వీడియోస్ పోస్ట్ అయితే చేస్తున్నాను. చూద్దాం, ఒకసారి ట్రై అయితే చేద్దాం. యూట్యూబ్లో టిప్స్ చూస్తూ ఫాలో అయ్యి కొంచెం బేసిక్స్ అయితే నేర్చుకుంటున్నాను. ఇప్పుడు ఉల్లిగడ్డలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం చికెన్ అయితే వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కొంచెము వేసి బాగా కలుపుకోవాలి. పసుపుని ఎలా అంటే పసుపు అంతా చికెన్కి మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఈ మిశ్రమంలో మళ్ళీ మనము అల్లం ముద్ద కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ అల్లం అయితే నేనైతే ఎప్పుడు స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను. నాకు మెయిన్లీ ఏంటంటే నాన్ వెజ్ కర్రీస్లో ఫ్రెష్ అల్లం వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు, 3 టేబుల్ స్పూన్స్ కారం వేసి మళ్ళీ గరం మసాలా, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అండ్ ఇంకా చికెన్ పీసెస్కి ఈ మసాలా అంతా బాగా పట్టాలి. మసాలా అంతా బాగా పట్టిన తర్వాత చికెన్లోంచి ఆయిల్ అనేది బాగా బయటికి చికెన్ మసాలా అంత కూడా ఉంటే వేసుకోవచ్చు. లేకపోతే మీ ఇంట్లో ఉన్న నార్మల్గా గరం మసాలా, ధనియాల పొడి, ఇలాచి పొడి అవన్నీ ఉంటే కూడా మనం వేసుకోవచ్చు. లాస్ట్గా మనకి కొంచెం ఘాటు రావాలంటే అయితే నేను ఏం చేస్తాను అంటే ఇలాచి అవి ఉంటాయి కదా బ్లాక్ కలర్వి, అవి దంచి వేస్తాను. చాలా స్పైసీగా అయితే ఉంటుంది. ఈ చల్లని వెదర్లో ఈ హాట్ చికెన్ వేసుకొని వైట్ రైస్ పెట్టుకొని తింటే ఉంటుంది. వావ్, నాకైతే ఇప్పుడే మౌత్ వాటరింగ్ అనిపిస్తుంది.